అన్నాడు ఆయన, నేను విశ్వానికి విభువునే, కానీ నా ప్రేమికుల ప్రేమకు దాసుణ్ణి అన్నారు. అలాంటి జీవనాన్ని గడిపారు ఆయన. మరి 75 సంవత్సరాల క్రితం వెళ్ళినట్టయితే 16/10/49లో ప్రారంభమైన నవజీవనం 1/1/50 నుంచి జనవరి 1వ తేదీ నుంచి చాలా కఠినతరమైనటువంటి నవజీవనం జరిగింది. ఆ నవజీవనం ఎలా ఉండింది అంటే అది ఇంకా అనితర సాధ్యం అది. ఎందుకంటే అది భగవంతుని యొక్క నవజీవన యాత్ర అట అది. దాంట్లో చూడండి, ఒక కార్వాను, 2 టాంగాలు, ఒక గుర్రబండి, 2 ఆవులు, 2 గాడిదలు సక్కు తక్కు. ఇక నలుగురు ఆడవాళ్ళు, 16 మంది మగవాళ్ళు. వీళ్ళందరిలో బాబా అటు ఇటు వెనక్కి ముందుకి కదులుతూ వాళ్ళను కలుపుతూ నడిచేవారు ఆయన. వాళ్ళు నడిచిన దానికంటే డబుల్ నడిచేవారు ఆయన. అలా డిసెంబర్ వరకు బాబా కొన్ని మినహాయింపులు ఇస్తూ వచ్చినా కూడా 1/1/50 నుంచి బాబా అన్నారు, ఇక మినహాయింపులు లేవు, ఏ రకమైనటువంటి రాయితీలు లేవు, అన్ని ఇప్పుడు 100కి 100 పాళ్ళు నవజీవనం కఠినంగా జరగవలసిందే అన్నారు. అలా బయలుదేరారు. మొదటి రోజు రాత్రే వాళ్లకు అలా ఎక్కడైతే చెట్ల కింద, రోజు చెట్ల కింద బస, భిక్షం అడిగి తెచ్చింది బాబా కలిపిచ్చిన ముద్ద, ఆ రోజుకి వాళ్లకు భోజనం. ఆ రోజు మొదటి రోజు పడుకున్న చెట్ల కింద పడుకోవటానికి సిద్ధం అవుతుంటే వర్షం వచ్చింది. ఆ వర్షంలో వాళ్ళు వాళ్ళ బెడ్డింగ్లు అవి ఉన్న కాస్త అది పరుచుకోవటానికి కూడా వీలు లేకుండా అన్ని తడిసిపోయాయి. బాబాకు చిన్న టెంట్ ఉండేది, ఆ టెంట్ లో కూడా దానికి రంధ్రాలుండి దాంట్లో కూడా నీళ్లు కురిశాయి. అలా మొదటి రోజు ఆ ఇబ్బందితో ప్రారంభమైంది. కాలినడకన వెళ్ళటం. రెండో రోజు వెళ్ళారు. ఆ రెండో రోజు కూడా ఎక్కడ, మామిడి తోటలో బస. మూడో రోజు కూడా అలాగే అమరోహా అనే గ్రామానికి వెళ్ళారు. టాంగాలో వెళ్ళి భిక్ష అడిగి తెచ్చారు. బాగా ఆ రోజు ఆహారము, చెరుకు రసం అన్ని దొరికాయి భిక్షలో. ఆ రోజు కొద్దిగా మెరుగ్గా అయిపోయింది. కానీ ఆ తర్వాత రోజు అక్కడి నుంచి రతన్ గర్ అనే ఊరికి వెళ్ళారు 4వ తేదీ రాత్రి. ఇక అప్పటికే అందరూ ఆ కఠినమైన జీవితంతో అప్పటికే అలసిపోయారు అందరూ. మామిడి తోటలో పడుకోవటం, చెట్ల కింద, ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి తెచ్చింది బాబా పంచగా తినటం. సో అలా రతన్ గర్లో ఆ మకాంలో ఉన్నారు. చలి మళ్ళీ ఇప్పుడు చూడండి, కొంచెం చలికే తట్టుకోలేకుండా ఉన్నాం మనం మెహరాబాద్ లోనే. ఇది ఉత్తర భారతంలో, అంటే డెహ్రాడూన్ కు దగ్గరలో ఉండే అక్కడ వీళ్ళు పాదయాత్రతో వెళుతూ ఉన్నటువంటి చోట వాళ్ళ పరిస్థితి ఇంకా ఎలా ఉండిందో మనం ఊహించుకోలేము. అలాంటి చోట వాళ్ళు 4వ తేదీ రాత్రి రతన్ గర్ అనే చోట మామిడి తోటలో వెళ్ళారు. మామిడి తోటలో ఉన్నారు. మేము అక్టోబర్లో వెళ్ళాము, ఆ ఊరుకు చూసాం. ఇప్పుడు ఇంకా చాలా సౌకర్యాలు వచ్చాయి. అక్కడ దగ్గరలో స్కూల్ ఉంది, ఓ టెంపుల్ ఉంది, వెనకాలే తోటలు ఉన్నాయి 2 పక్కల. ఆ దారికి ఇరుపక్కల మామిడి తోటలు ఉన్నాయి. అక్కడ బాబా ఉన్నారు ఆ తోటలో. ఉంటే అక్కడ ఒక సంఘటన జరిగింది. అలోబా ఇంకొక మండలి సభ్యులు ఇద్దరు ఏం చేశారు, వాళ్ళు వెళ్ళి ఇక్కడ చలి బాగా ఉంది, పడుకోవటం కష్టంగా ఉంది కింద నేల మీద అని ఆ పక్కనే ఉండే గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో పడుకున్నారు. గుళ్ళో పడుకుంటే దూరంగా ఉన్నారు వాళ్ళు. అక్కడ నియమంలో ఏముంది అంటే అన్నా 104 అనే ఆయనకి నైట్ విజిల్. ఆయన ఎక్కడ ఏదైనా కొంచెం అనుమానం వస్తే రాత్రి ఆయన విజిల్ వేయాలి. విజిల్ వేసినప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఏ రకంగా ఉన్నా పడుకున్న వాళ్ళందరూ లేచి వచ్చి ఏమైంది అని కనుక్కొని దానికి అందరూ కలిసి ఆ సిచ్యువేషన్ కి తగినట్టుగా నడుచుకోవాలి. అయితే ఆ రోజు రాత్రి అలోబావులు వీళ్ళిద్దరు పైకి వెళ్ళి పడుకున్నారు అక్కడ టెంపుల్లో. అన్నా కండాలే ఉన్నట్టు ఈ అన్నా 104 ఉన్నట్టే ఉండి ఏం చేశాడంటే, ఆయన ఏదో అనుమానం వచ్చింది, చెట్లు కదా అన్ని, ఎక్కడో ఏదో మరి గాడిదో ఏదో అటు మూవ్మెంట్ ఏదైందో ఏమో, ఆయనకి ఏదో కొంచెం అనుమానం వచ్చి ఎవరో అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నట్టు కనిపించి విజిలేశాడు. విజిలేయగానే అందరూ లేచి గబగబా గబగబా వచ్చేసి
అన్న ఏమైంది ఏమైంది అని అన్న దగ్గరికి వచ్చేసారు అందరు. అందరూ వచ్చిన తర్వాత ఏం లేదు, ఊరికే నాకు అనుమానం వచ్చింది, అనుమానంతోని నేను విధులేశాను, నన్ను క్షమించండి అన్నాడు ఆయన. పెద్ద విశేషం ఏం కాదు, సీరియస్ విషయం ఏం కాదు, వెళ్ళి పడుకోండి అన్నారు. పడుకున్నారు. కానీ దూరంగా ఉన్న అలోబాను వాళ్ళిద్దరు రాలేదు. దానికి అప్పుడు తెల్లవారిన తర్వాత ఈ విషయం బాబా దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. బాబా అడిగారు, మరి అందరూ వచ్చారా లేదా అంటే అలోబా రాలేదు. బాబా పిలిచి సరేలే నేను క్షమిస్తున్నాను అన్నాడు. నవజీవనంలో ఈ పీరియడ్‌లో క్షమించటం అనేది లేదు. కానీ బాబా వాళ్ళను క్షమించాడు. అయినా కూడా అలోబా చాలా ఎమోషనల్. ప్రతిదానికి కొంచెం తొందర ఎక్కువ ఆయనకి. బాబా ముందు కూర్చుంటే బాబాకే ఆయనంటే భయమేసేదట. ఎందుకంటే ఎవరు లేకుండా ఉంటే ఉన్నట్టుండి బాబా కాళ్ళను ముద్దు పెట్టుకొని బాబా కాళ్ళను పట్టుకునేవాడు. సతారాలో ఒకసారి గొడుగు పట్టుకొని ఆయన బాబా వెంట వెళ్తూ ఉంటే ఆహ్, హ్మ్, గొడుగు పట్టుకున్నవాడు అటు ఇటు చూసాడు. ఎక్కడ కనుచూపు మేరలో ఎవరు కనబడలేదు. ఆ గొడుగుని కింద పడేసి గబగబా ఎళ్లి బాబా పాదాల మీద పడి పాదాలను చేత్తో స్పృశించి ముద్దు పెట్టుకొని చేస్తే బాబా మరి ఒక్కడే కదా! అందుకని బాబా ఆయన్ని ఎంత వారించినా వినలేదన్నమాట. అయితే బాబా అందుకనే "నువ్వు ఒంటరిగా నా దగ్గర ఉండకూడదు. నువ్వు అదే పనిగా నా వైపు చూస్తూ ఉండకూడదని" అన్ని నియమాలు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా అలోబా ఆ రోజు విజిలేసినప్పుడు రాలేదు కదా అనే విషయంలో బాబా దృష్టికి రావటం, బాబా ఆదేశాన్ని నేను అమలు చేయలేదు కదా అనే అటువంటి ఆ బాధకు గురై బాబా క్షమించినా కూడా ఆయన ఏం చేశాడట, అదే పనిగా ఆలోచించటం, రాత్రి నిద్రపోకపోవటం. ఇక ఏం చేశాడట, ఆ పక్కన పడుకున్న గుళ్ళో ఒక బావి ఉందట. ఆ మర్నాడు ఏం చేశాడు ఆయన, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ రాత్రి వెళ్ళి ఈ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను అని వెళ్ళిపోయాడు అక్కడికి. వెళ్ళిపోయి ఇంకా దూకటానికి సిద్ధం కాగానే మరి బాబా ఉన్నాడు కదా! సర్వ హృదయజ్ఞుడు కదా ఆయన. ఆయన మరి ఆ థాట్ ఆయనలో ప్రవేశపెట్టాడో ఏమో! దానికి వెంటనే ఆయనకు ఆలోచన వచ్చిందట. నిజమే, నేను బాబా ఆదేశాన్ని పాటించలేదనే విషయంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే జరిగేదేమిటి? దానివల్ల బాబాకు ఏమైనా లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అనే ఆలోచన వచ్చిందట. అది బహుశా బాబానే ఆ ఆలోచన ప్రవేశపెట్టి ఉంటారేమో ఆయన మనస్సులో. అది రాగానే వెంటనే అయ్యో! ఇది చాలా బాబాకు చాలా కఠినంగా తయారవుతుంది గదా! నేను చనిపోయాననుకోండి పోలీసు వాళ్ళొస్తారు. ఎందుకు? ఏం కారణం? ఏమంటారు? బాబాను అనుమానపడి బాబాను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళొచ్చు. ఇచ్చేయొచ్చు. అయ్యో! ఎంతటి మూర్ఖుడిని నేను. ఏదో నేను బాబా ఆదేశాన్ని పాటించలేదు అని అటువంటి దానికి ఇంత నిర్ణయం తీసుకుంటే నాకొక్కడికే బాధ అవుతే పర్వాలేదు గానీ, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ, దానివల్ల బాబాకు బాధ కలిగించిన వాడినవుతే ఇంకా ఘోరం కదా! అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అది మానుకున్నాట. అది ఆ మనసులో ఉన్నదాన్ని బాబానే మళ్ళీ మరునాడు పిలిచి, బాబా ఆయన్ని ఆలింగనం చేసుకొని, "ఎందుకలా నేను క్షమించాను గదా! ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఫర్గెట్ ఇట్" అనే విషయం బాబా చెప్తే గాని ఆయన మనస్సు తేలిక పడలేదు. అలా అక్కడ 4, 5 ఆ రతన్ గారిలో ఉండి 6వ తేదీ అక్కడి నుంచి నడిచి వీళ్ళు ఆ రతన్ గారు ఊళ్ళో మేము అక్కడ ఆ గుళ్ళోనే ఒక గంట కార్యక్రమం చేసాం. మేమే అక్కడ ఒక మాకు ఏర్పాటు చేసి అతని ద్వారా అక్కడ భోజనాలు చేయించుకొని భోజనాలు తింటుంటే ఊరి వాళ్ళందరూ వచ్చారు. అందరూ పార్టిసిపేట్ చేశారు. బాబా ఫోటోలు అవి అన్నీ పుచ్చుకున్నారు. వాళ్ళలో ఒకాయన వచ్చి నన్నడిగాడు. "ఏం సార్ మా ఊరికొచ్చి ఇక్కడ మీరు ప్రోగ్రామ్ బెట్టి, మీ భోజనం మీరు తినిపోతే ఎలాగా? మాకు ఆ అవకాశం ఇయ్యరా? మేము చేసి పెడతాము" అన్నారు. "దానికేం తక్కువ బాబు, తప్పకుండా అటువంటప్పుడు కొంచెం ఇప్పుడు మేము హడావుడిగా వచ్చి, హడావుడిగా వెళ్ళిపోతున్నాం గదా! కేవలం ఒక గంట మాత్రమే బాబా సంకీర్తన, బాబా విషయం చెప్పుకోవటం చేశాము. మీరలాగా ఇష్టపూర్వకంగా అలా కార్యక్రమం జరగాలి అంటే, మేమొచ్చి ఇంతమందిని గాకుండా కొద్ది మందిమైనా వచ్చి, ఇక్కడ రోజంతా కార్యక్రమం పెట్టుకుందాం. అప్పుడు మీరు ఏం పెడితే అది తింటాము అని చెప్పాము. సో, చాలా
ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఇక బాబా వీళ్ళంతా కూడా ది 6వ తేదీ 6th జనవరి బయలుదేరి అక్కడి నుంచి ఆహ్, వెళ్ళి నెహ్తోర్ అనే అటువంటి చోటికి దగ్గరగా ఉండే అన్ని మామిడి తోటలోనే బస చేశారు వాళ్ళు. ఆ మామిడి తోటలో బస చేసినప్పుడు ఆ రోజున వీళ్ళకి అనుకోకుండా ఎక్కడికెళ్ళినా భిక్ష చాలా దొరికింది. సంతోషపడ్డారట. ఆహా! భిక్ష చాలా దొరికింది. మనకు ఈరోజు చాలా తృప్తిగా తినొచ్చు, కడుపు నిండా తినొచ్చు అనుకోని వాళ్ళు అన్నీ ఆ పాకెట్లన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి చేతులు కడుక్కుంటున్నారో ఏమో! ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాయి కోతులన్నీ వచ్చి మొత్తం ప్యాకెట్లన్నీ ఎత్తుకుపోయాయి. ఇక ఆ రోజు వాళ్ళకి బాగా తింటాము అనుకునే రోజు. బాబా యొక్క ఇది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, మనిషికి అంటే నవజీవనంలో హోప్‌లెస్‌నెస్ అండ్ హెల్ప్‌లెస్‌నెస్ కదా! అందుకని వీళ్ళు హోప్‌తో ఇవాళ బాగా తింటాం అనుకుంటే హెల్ప్‌లెస్‌నెస్ అయిపోయింది. అక్కడ కోతులొచ్చి ఎత్తుకుపోయాయి. వాళ్ళు ఏ ఆహారం లేకుండా ఉపవాసంతో పడుకున్నారు ఆ రోజు. 6వ తేదీ. 7వ తేదీ ఈ రోజున ఉదయం లేచి అక్కడి నుంచి నడిచి మళ్ళీ 4 మైళ్ళు నడిచి వెళ్లి అక్కడ మామిడి తోటలోనే బస చేశారు. అక్కడి నుంచి ఇక నెక్స్ట్ బస 8 నాడు అక్బరాబాద్ అనే చోటికి 13 మైళ్ళు నడిచి వెళ్లారు. అప్పటికి పరిస్థితి ఎలా ఉంది అంటే ఘని ఈ నవజీవన ప్రారంభంలోనే బెల్గాం చేరక ముందే ఆ మొదటి క్యాంపులోనే అతనికి చాలా గుండె నొప్పి వచ్చింది. బాబా నవజీవనంలో నేను మీరు మీతో పాటుగా ఒక సాధకునిలాగానే ఉంటాను అన్నా కూడా ఆయన సనాతనుడు. అనంత శక్తి జ్ఞాన సంపన్నుడు. అవన్నీ ఎక్కడ పోతాయి? ఆయనతోనే ఉంటాయి. విడదీయాలన్నా కూడా ఆయన నుంచి విడదీయలేము అవి. నేను ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు ఉదాహరణ స్టేజ్ మీద భిక్షగాడి పాత్ర ఒక కోటీశ్వరుడు చేస్తే, ఆ భిక్షగాడిగా నటించిన టైంలో కూడా అతను కోటీశ్వరుడే. ఎందుకంటే ఇది కేవలం నటన మాత్రమే గనుక. ఇక్కడ బాబా మరి ఆయన మనతో పాటుగా సాధకుడుగా గడుపుతున్నా గూడా ఆయన, ఆయన అనంత ప్రేమ సాగరుడు, కరుణామయుడు, సచ్చిదానంద స్వరూపుడు, సనాతనుడు. దాంట్లో ఏమి ఇది లేదు. ఆ స్థితిలో ఏ అణుమాత్రం గూడా తగ్గిపోదు. లేదా దాన్ని తీసి పక్కనే కోటు విడిచి పక్కన పెట్టినట్టుగా పెట్టటానికి కూడా వీల్లేదు. అయితే అలా ఆయన ఈ పరిస్థితులన్నీ చూసారు. మణికి గూడా కొంచెం కాలు నొప్పయింది. ఆమె సరిగ్గా నడవలేకపోతుంది. డాక్టర్ గాని ఆహ్, ఆహ్, ఇది నొప్పితో బాధపడుతున్నాడు. అందుకని బాబా ఏం చేశాడు, నెక్స్ట్ క్యాంప్ అంటే 9వ తేదీ చేరబోయే క్యాంపు నజీబాబాద్. అక్కడ 3 రోజులు మకాం. కొద్ది రోజులు అన్నారు. కానీ తర్వాత 3 రోజుల దాకా మాత్రమే ఉన్నారు. 3 రోజుల మకాం అక్కడ. ఆ 3 రోజుల మకాంలో మనం అక్కడ భిక్ష ద్వారా భోజనం తెప్పించుకున్నా, ఎవరైనా ఉదారంగా మనకు వచ్చి సప్లై చేసే అటువంటి అతని దగ్గర మంచి ఆహారం తెప్పించుకొని తినే వెసులుబాటు ఇచ్చారు బాబా 8 రోజులకే. ఇక ఇచ్చి తర్వాత అక్కడి నుంచి డెహ్రాడూన్‌కి అందరి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా ఈ గని, మణి వీళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు పరిస్థితులు బాగా లేవని, అట్లాగే వైద్యులు ఆహ్, అందరూ కూడా ఆహ్, మనం అక్కడి నుంచి రైలులో వెళ్దాము అని చెప్పి అదొకటి. అక్కడ 3 రోజులు ఉండే విషయము. ఆహారాన్ని ఇంటింటికెళ్ళి భిక్షగా గాకుండా ఎవరైనా ఆహ్, ఆహారం అందరికి ఇలాంటి వాళ్ళకి సప్లై చేసే ఆయన దగ్గర భిక్షగా పొంది, వాళ్ళు తెచ్చి మంచి ఆహారం పెట్టేలాగా, అక్కడి నుంచి రైలులో డెహ్రాడూన్‌కి వెళ్ళేలాగా, అక్కడ ఏదైనా ఒక మంచి ఆహ్, గార్డెన్‌లో ఎక్కడో బసకు కూడా తగిన ఇది ఏర్పాటు చేసుకుందాము అని ఆ 3 వెసులుబాట్లు కల్పించి బాబా ముందుగానే ఆదికే ఇరానీ, మెహర్ దాస్, బాబాదాస్ ఆయన పేరు. ఆయన డాక్టర్ అబ్దుల్ ఘనీ. ఈ ముగ్గురిని బాబా ముందుగా పంపించారు. ఎక్కడికి? నజీబాబాద్‌కి. ఆ నజీబాబాద్‌కి పంపించి అక్కడ ఈ 3 విషయాలు మీరు ఏర్పాటు చేయాలి.
ఒకటి మనందరికీ అక్కడి నుంచి డెహ్రాడూన్‌కి ఎప్పుడు 12 ఉదయం అంటే 11 రాత్రి ట్రైన్‌లో వెళ్ళటానికి టికెట్లు ఒక పని. రెండవది అక్కడ ఉన్న ఈ 3 రోజులు 20 మందికి మనకు ఉదయము, సాయంత్రము భిక్షగా వారు స్వయంగా తయారు చేసి తెచ్చిన ఆహారాన్ని మనకు సప్లై చేయాలి. భిక్షగా ఇవ్వాలి. మనం తీసుకుంటాం. 3 అక్కడ ఉండటానికి అనువైనటువంటి ఒక తోట గాని, ఒక హాల్ గాని ఏదైనా ఉంటే దాన్ని ఏర్పాటు చేయటం. ఈ 3 పనుల మీద ముగ్గురిని పంపించారు బాబా. ఆదికే ఇరానీ, మొహమ్మద్ అబ్దుల్ గనీ, ఆయన బాబాదాస్ ముగ్గురెళ్ళారు. ఆ ముగ్గురు వెళ్ళగానే వాళ్లకు బాబా ఆదేశం ఏమిటి? మీరు ఈ అరేంజ్‌మెంట్స్ చేయటానికి టాంగాకు గాని, దానికి గాని అవసరమైన డబ్బు ఖర్చు పెట్టొచ్చు. కానీ మీ భోజనాలకు ఖర్చు పెట్టటానికి వీల్లేదు. మీకోసం మీరు ఏ రకమైన ఖర్చు గూడా అక్కడ పెట్టటానికి వీల్లేదు అనే నియమం. కాబట్టి వీళ్ళెళ్లి ఎక్కడనో ఒక ఆహ్, ధర్మశాలలో ఒక గది తీసుకున్నారు. అది ఎట్లాగో మేనేజ్ చేశారు. అది చేసి రాత్రి అక్కడ ఉండేసరికి రాత్రి ఈయనకి మొహమ్మద్ అబ్దుల్ గనీకి మళ్ళీ ఛాతీ నొప్పి వచ్చింది బాగా. ఛాతీ నొప్పి రావటం వల్ల ఆయన తట్టుకోలేకపోయాడు. ఇంకేం చేయాలి? ఏం చేయాలంటే ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టడానికి లేదు వీళ్ళకి. ఆరోగ్యానికి అంటే పెట్టొచ్చు గానీ ఆ దగ్గరలో ఆ రాత్రి ఎవరు దొరుకుతారు? అందుకని ఏం చేయటం అని ఇద్దరు కూర్చొని ఆఖరికి ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. ఏమీ లేదు. మనకల్లా బాబా నామస్మరణ తప్ప ఇంకొకటి లేదు. సరే అయితే ఏదైతే అదయింది. ఎందుకంటే నవజీవనం యొక్క స్లోగనే అది కదా! నవజీవనం యొక్క సాంగ్‌లో ఖుదా కే భరోసే సే హమ్ జా రహే హై బలా ఔర్ ముసీబత్ కో బుల్వా రహే హై. అంటే దాని అర్థం ఏంటి అంటే మన మనం ఎట్లా వెళ్ళిపోతున్నాం? భగవంతుని మీద భారం వేసి వెళ్ళిపోతున్నాము. ఆపదలను ఆహ్వానిస్తూ ఆనందంగా సాగుతున్నాం అని దాని యొక్క ట్రాన్స్‌లేషన్ నేను నవజీవన గీతంలో రాసినట్టు. భగవంతుని మీద భారం. భగవంతుని మీద భారం ఉన్న తర్వాత ఇంక దాని గురించి ఇదెందుకు? దానికి భాస్కర్ రాజు గారంటారు, "ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగ. చండభాను కిరణ తేజుడు అండనుండ దిగులదేల." ఇంక దేనికి దిగులు? ఆయన ఇచ్చ లేనిదే గా గ గడ్డి పోచ కూడా కదలదు గదా! అటువంటప్పుడు ఎందుకు మనకు ఇది అని అప్పుడు ఆది, గని ఇద్దరు కూడా ఆ పరిస్థితిలో ఛాతీ నొప్పితోని, గుండె నొప్పితోని బాధపడుతున్న డాక్టర్ గనీతో ఆది గారు కూర్చొని ఇద్దరు అనుకున్నదేమిటంటే బాబా నామం చేస్తూ కూర్చుందాం. అంతే బాబా నామం చేస్తూ కూర్చున్నారు. ఓ గంట తర్వాత తేలిక పడిపోయింది. నొప్పి తగ్గిపోయింది ఆయనకి. అందుకని ఆయన ఈ అరేంజ్‌మెంట్ కోసం ఆయన రాలేక ఆయన గదిలోనే ఉండిపోయినాడు. అలాగే బాబాదాసు కాళ్ళన్నీ ఇదైపోయి ఆయన ఉండిపోయినాడు. ఇంకొక ఆదినే ఈ 3 పనులు చేయటానికి ఆది ఒక్కడే ఓ టాంగాను మాట్లాడుకొని నజీబాబాద్‌లో బయలుదేరాడు. తిరుగుతున్నాడు. ఆ టాంగా వాలా అడుగుతాడు. "ఎక్కడికి పోదాం సార్" అంటే అక్కడికి పో, ఇక్కడికి పో అని తిరుగుతున్నాడు. ఏం తిరిగినా పని జరగటం లేదు. ఎక్కడ ఇది కాకపోతే టాంగా అతను అడిగాడట. "సాబ్ ఏంటి మీరు ఇలా తిరుగుతున్నారు? ఏదైనా నాకు చెప్పొచ్చు కదా! నేను లోకల్ వాడిని" అన్నాడట. అంటే "చెప్పు నాయనా, ఇలా మేము 20 మందిమి హరిద్వార్‌కి కాలినడకన వెళ్తున్నాము. మా బ్యాచ్ అంతా రేపొస్తారు. వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకు ఉండటానికి ఒక చోటు కావాలి. వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసే అతను ఎవరైనా కావాలి. అలాగే ఇక్కడి నుంచి మాకు రైల్వే టికెట్లు తీసి ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు కావాలి. ఇవన్నీ ఆ పక్కన పెట్టండి సార్. భోజనాలకు మాత్రం నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. క్లాత్ మర్చెంట్. ఆయన పేరు మఖన్ లాల్. ఆయన భార్య ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో స్వయంగా వండి ఇలాంటి సాధువులు వీళ్ళు ఎంతమంది వచ్చినా ఎన్ని రోజులైనా లేదనకుండా పెట్టే అటువంటి సహృదయులు నాకు తెలుసు. మీరు ఓకే అంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు. సరే పద అన్నాడు. వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన అంత భాగ్యం ఇంకా మాకేం కావాలి? ఎన్ని రోజులు మేము మీకు భోజనాలు ఏర్పాటు చేయాలంటే 3 రోజులు అన్నాడు. అయ్యో! 3 రోజులేం కర్మ 3 వారాలు కావాలన్నా పెడతాం మేము అన్నాడు ఆ మఖన్ లాల్. ఇప్పటికే ఆ మఖన్ లాల్ మనవడు ఉన్నాడు క్లాత్ మర్చెంట్. ఆ షాప్ ఉంది అక్కడ.
సో ఆయన ఎప్పుడైతే దానికి అంగీకరించాడో పెద్ద పని అయిపోయింది. ఆయన కండిషన్లన్నీ చెప్పాడు. మీరు మా బృందానికి హెడ్ ఉంటారు, మా పెద్దన్నయ్య. ఆయనను మీరు కలవకూడదు, ఆయనతో మాట్లాడకూడదు. మేమందరం కూడా ఓన్లీ భిక్షగా తీసుకుంటాం. మీరు అన్ని తీసుకొచ్చి భిక్షగా ఇచ్చిన తర్వాత స్వీకరించి దాన్ని మీరు మాకు సర్వ్ చేయాలి అంటే దానికి అన్నిటికీ ఆయన ఒప్పుకున్నాడు, ఆయన భార్య. ఇక తర్వాత ఆయన్ని అడిగారు, ఇట్లా మాకు రైల్వే టికెట్లు కావాలి అంటే ఆయనే ఒక ఆయన పేరు చెప్పారు. రమేష్ చందర్ అని జూట్ మర్చెంట్ ఉంటాడు. అతను కూడా చాలా సహృదయుడు. ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. మీరు వెళ్లి ఆయన దగ్గర వెళ్లి కనుక్కోండి అన్నారు. అప్పుడు ఆదికేయని ఆయన దగ్గరికెళ్లారు. ఎక్కడి నుంచి నజీబాబాద్ నుంచి డెహ్రాడూన్‌కు టికెట్ల కోసం. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన ఏమీ అడగలేదు. ఎవరు మీరు? ఎక్కడికెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆదికే ఇరానీ చూసాడు. ఈయన ఆయనను చూసాడు, ఆయన ఈయనను చూసాడు అంతే. అంటే బాబా పని అలా ఉంటుంది. ఎక్కడ ఎవరి ద్వారా ఏ పని జరగాలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సమస్య లేకుండా అది చాలా సులభంగా నెరవేరిపోతుంది. అలా ఆది చెప్పాడు, మేము 20 మంది ఉన్నాము. మాకు ఇక్కడి నుంచి డెహ్రాడూన్‌కు మాకు రైలు టికెట్లు కావాలి. అనగానే వెంటనే ఆయన గుమాస్తాను పిలిచి, నాయన వీళ్ళకు రైలు టికెట్లు కావాలట. ఆ 20 మందికి ఎంత అవుతుందో లెక్క చేసి ఆ డబ్బు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు ఆదికేరం నో 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 మీరు అలా అంటే కుదరదు. ఇది మీరు మా పెద్దన్నయ్య గారి ఆదేశం ఏంటంటే ఎవరు చేసినా అది చాలా హృదయపూర్వకంగా చేయాలి ఒకటి. రెండవది మా నియమం ఉంది. మేము డబ్బు ముట్టుకోకూడదు. మేము డబ్బు ముట్టుకొని చేత్తోని డబ్బు పట్టుకోవటం మాకు అది కండిషన్. అందుకని మేము డబ్బు ముట్టుకోము. మీరే మీ గుమాస్తాను పంపించి ఆ రోజు 12 ఉదయం 4 గంటలకు ట్రైను నజీబాబాద్‌లో. అది డెహ్రాడూన్‌కి 11 గంటలకు చేరుతుంది. అయితే అక్కడ వచ్చి మీ గుమాస్తానే వచ్చి టికెట్లు కొని మాకు టికెట్లు ఇవ్వాలి. అంటే దానికి కూడా ఓకే అన్నాడాయన. దానికి విసుక్కోలేదు. విసుక్కోకుండా సహృదయుడుగానే ఆయన గుమాస్తాకు చెప్పిన ఆయన డబ్బు తీసుకెళ్ళు 4 గంటలకే వెళ్ళి టికెట్లు కొని ఇచ్చెయ్యి అన్నారు. సరే అది అయిపోయింది. ఇక మూడోది ఇంతమంది ఉండటానికి అక్కడ స్థలం కావాలి. అంతా వెతికితే ఎక్కడా ఏమీ దొరకటం లేదు. అట్లా వెళ్తుంటే పక్కనే ఒక చిన్న నది లాంటిదుంది. ఏరు. ఆ ఏరు పక్కన ఆయన అటు పోతూ ఉంటే టాంగాలో ఓ చిన్న ఇది అదేంటి అంటే నిజంగా శ్మశాన వాటిక అది. ఆ పక్కనే చేస్తారు. దానికి ముందు కొంత ఓపెన్ స్పేస్ ఉంది. బాబా ఎప్పుడు ఓపెన్ స్పేస్ కొంచెం విశాలంగా ఉండే స్థలాన్ని ఇష్టపడేవారు. అక్కడ ఒక బావి కూడా ఉండాలి. బావి ఉంది. అక్కడ ప్లాట్‌ఫారాలున్నాయి. ఎందుకంటే అక్కడ అంత్యక్రియలకు తీసుకెళ్ళే వాళ్ళని పడుకోబెట్టి దింపుడు కళ్ళం అని పడుకోబెడుతూ ఉంటారు. అట్లా పడుకోబెట్టే కొన్ని గద్దెల్లాంటి ప్లేసులున్నాయి. అక్కడికి అది చూసాడు ఆది. చూసి ఉండు ఉండు బాబు అంటే వెళ్లి చూస్తే అక్కడ దాని గేటు కొంచెం లాక్ చేసినట్టుగా కనిపించింది. తీరా చూసి అక్కడికెళ్ళేసరికి ఓ వ్యక్తి వచ్చాడు. "ఎవరు బాబు నువ్వు? ఎక్కడికొస్తున్నావు? అది ఎవరిదనుకుంటున్నావు? అది నాది" అన్నాడు. అయ్యో! మంచి పని అయింది. మీరే కనపడ్డారు నాకు. ఇట్లా మేము హరిద్వార్ ఎళ్తున్నాము. మా బృందం వాళ్ళము. మాకు ఉండటానికి ఒక 2 రోజులకి మాకు ఒక స్థలం కావాలి. మీరు సరే అంటే దీంట్లో ఉంటాం. లేకపోతే వెళ్ళిపోతాం అంటే, అయ్యో! అదెంత పని. నేనే దీనికి మాలిక్‌నని చెప్పుకున్నాడాయన. చెప్పుకొని అది ఓపెన్ చేసి తీసుకెళ్ళి చూపించాడు. ఆది గారికి నచ్చింది. బాబాకు అంతగా నచ్చకపోయినా కూడా ఓకే అన్నారు బాబా. సో, అక్కడ బాబా బృందాన్ని ఇంక బాబా బృందం వచ్చేసరికి ఇంకా ఆదికే ఇరానీ ఫైనలైజ్ అప్పుడే అయింది. అప్పుడే అయ్యి వీళ్ళు ఆ ఊళ్ళోకెళ్లారు. బాబా వాళ్ళు వచ్చేసరికి అక్కడ వీళ్ళెవరు కనిపించలే. కానీ మళ్ళీ వచ్చి వెంటనే అది ఓపెన్ చేసి లోపలికెళ్ళిపోయారు. స్త్రీలెళ్లారు. ఆ గద్దెల మీద కూర్చుంటే అదంతా చాలా డర్టీగా ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసుకుంటే ఓ చిన్న కుర్రవాడొచ్చాడు. వచ్చి మెహరావును, మణి వాళ్ళు శుభ్రం చేస్తుంటే అతనొచ్చి ఏదో చెప్పబోతే వాడి మాటలు వాడికి అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ
ఆ శవాలను పడుకోబెట్టే చోటు ఇది అంటే అప్పుడు వాళ్ళకి కొన్ని వెంట్రుకలు అవి ఇవి కనపడ్డాయట. అయినా పర్వాలేదు నవజీవనంలో ఇది అంతేకాదు నవజీవనంలో ఎవరి పని ఈలోగా కొంతమంది స్త్రీలొచ్చారు. స్త్రీలొచ్చి వీళ్ళని చూస్తే మరి మణి, మేర ఈ నలుగురు స్త్రీలు కూడా చాలా రాయల్ ఫ్యామిలీకి చెందిన స్త్రీల్లాగా ఉన్నారు. వాళ్ళొచ్చి "అమ్మా మీరు ఈ పని చేయకూడదు. ఇక్కడ ఒక ఆమె ఉంటుంది. ఆమె ఇదంతా క్లీన్ చేసే పని చేస్తుంది. ఆమెను పిలుస్తా ఉండండి." అంటే లేదు నవజీవనంలో లేబర్ ఫేజ్ బాబా 4 ఫేజులు చెప్పారు కదా! ఒకటేమో లేబర్ ఫేజ్ అంటే శ్రామిక జీవనం. బెల్గాం నుంచే బాబా దాన్ని శిక్షణ ఇచ్చి అలవాటు చేశారు. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. బాబా ఇచ్చిన బాధ్యత ప్రకారంగా, డ్యూటీ ప్రకారంగా పనులన్నీ వీళ్ళే చేసుకోవాలి. బాబానే స్వయంగా నెత్తి మీద కూరగాయల బుట్ట పెట్టుకొని తీసుకొచ్చి కిచెన్‌లో పెట్టేవారు బెల్గాంలో. అది శ్రామిక జీవనం అంటే లేబర్ ఫేజ్. రెండోది భిక్షాటన ఘట్టం. మూడోదేమో జిప్సీ కాలినడకన ఊరూరు తిరగటం. లంగోటి ధ్యానం అది సారనాథ్‌లో చేశారు బాబా. అందుకని వీళ్ళన్నారు లేదు లేదు ఇది మా పని మేమే చేసుకుంటాం అంటే వాళ్ళు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారట. ఏంటి ఇంత బాగున్నారు వీళ్ళు, ఇంత గొప్ప ఫ్యామిలీకి చెందిన వాళ్ళుగా ఉన్నారు. అయినా మా పని మేము చేసుకుంటాం అని ఇలాంటి ఈ చెత్త పని కూడా చేసుకుంటున్నారు వీళ్ళు అని ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారు. సో అక్కడ ఈ మూడిటి ప్రకారంగా అక్కడ బాబా ఉండటం జరిగింది. ఉండి అక్కడి నుంచి బాబా 12వ తేదీ ఉదయం అయితే ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎట్లాగైతే ఒప్పుకున్నాడో మఖన్ లాల్ అనే అటువంటి ఆ క్లాత్ మర్చెంట్ రోజు పొద్దున ఇంట్లో వంటలు చేసి చాలా మంచి ఆహారం తీసుకొచ్చి ఆయన ఆయన భార్య ఇద్దరు వచ్చి వీళ్ళకి ఆ ఆహారం వడ్డించి తినిపించేవారు. చాలా రుచిగా, చాలా వేడి వేడిగా తెచ్చి తినిపించేవారు. సో, ఈ వారం రోజులు, 8 రోజులు పడిన కష్టం దీంతో మంచి ఆహారం తినటం వల్ల ఆ ఓపెన్‌లో పడుకున్న వీళ్ళకి చాలా ఇది జరిగింది. అయితే దాంట్లో ఈ మఖన్ లాల్‌కి తెలియదు. ఈ బృందానికి ఎవరు కానీ బాబాని చూడగానే అట్రాక్ట్ అయిపోయేవాళ్ళు. బాబాని చూడగానే బాబాని చేతులు జోడించి దండం పెడితే "ఏమైనా చెప్పావా?" అని ఆదిని అడిగేవారు బాబా. "లేదు బాబా నేనేం చెప్పలేదు. గౌరవపూర్వకంగా వాళ్ళు చేతులు జోడిస్తున్నారు తప్ప నేనేం చెప్పలేదు. మీ గురించి ఏం చెప్పలేదు" అనేవారు ఆది. సో, అలా వాళ్ళొచ్చి వీళ్ళకి ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన భార్య, మఖన్ లాల్ భార్య స్త్రీలతో వచ్చి కూర్చొని వాళ్ళకి భోజనాలు పెట్టిన తర్వాత కథలు రకరకాలని చెప్పి నవ్విస్తూ వాళ్ళని చాలా కాలక్షేపం వాళ్ళకి చేస్తూ ఉండేదట. వాళ్ళతో టైమ్ పాస్ చేస్తూ ఉండేది ఆమె. అప్పుడు ఒకరోజు ఇదంతా చూసి ఆమెను చూసి బాబాకు చాలా ఆహ్, ఆమె మీద జాలి కలిగింది. వచ్చి బాబా అడిగాడు ఆమెను. "అమ్మా నీ పరిస్థితి ఏంటి? నీ శరీరం, నీ ఆరోగ్యం బాగున్నాయా?" అన్నాడు. అంటే ఏం చెప్పను మొత్తం ఒళ్ళంతా నొప్పులే. లేకపోతే నేను ఈ మా మా మేడమ్స్‌కి నేను ఊరికే చెప్పటమే కాదు, నేను నాట్యం గూడా చేసి దాన్ని. నాకు గాని నా శరీర ఆరోగ్యం సహకరిస్తే నా మొత్తం నొప్పులే అని చెప్పేదన్నమాట చెప్పింది. ఇప్పుడు బాబా ఏం చేశాడు కొన్ని హోమియో మాత్రలు ఇచ్చి ఇవి మింగమన్నాడు. వాటిని చూసి నవ్విందట ఆమె. అయ్యో! బాబా నేను తినని మందు లేదు. ఇంతింత పెద్ద పెద్ద టాబ్లెట్లు వేసుకున్నాను. ఎంతోమంది డాక్టర్‌లను సంప్రదించాం. కానీ ఏమీ జరగలేదు. కా దీంతో ఏం తగ్గుతుంది అన్నట్టుగా బాబాని చూడగానే బాబా అన్నాడు, "పర్వాలేదు కళ్ళు మూసుకొని ఈ మాత్రలు వేసేసుకో" అన్నాడు. ఎందుకంటే అది నవజీవనం ఆయన తన గురించి చెప్పటానికి వీల్లేదు గదా! అందుకని ఎప్పుడైతే ఆమె నోట్లో వేసుకొని ఆ టాబ్లెట్స్ చప్పరించి మింగేసిందో ఒక కొద్ది నిమిషాల్లోనే ఆమె శరీరం అంతా తేలిక పడినట్టు అయిపోయిందట. క్షణంలో మటుమాయమైనట్టు అయిపోయి, నిజంగానే ఆ స్త్రీ మండలి వాళ్ళ ముందు ఆమె డాన్స్ కూడా చేసి చూపించిందట. అలాంటి అంటే మరి ఆయన తలుచుకుంటే నవజీవనం అయితేమి, ఏ జీవనం అయితేమి ఆయన ఆయనే. ఆయన సనాతన పురుషుడే. ఆయన సచ్చిదానంద స్వరూపుడే. అలా అయిపోయిన తర్వాత వాళ్ళు బాబాను దూరం నుంచి చూసుకొని, బాబా వెళ్ళిపోయే రోజున ముందు రోజున వాళ్ళు దర్శనం కూడా చేసుకునే భాగ్యం వాళ్ళకు కలిగింది. అలా బాబా యొక్క నవజీవనంలో ఒక పక్కన కఠినమైన జీవనం గడిపినా, ఇంకొక పక్కన కరుణామయుడు, సచ్చిదానంద స్వరూపుడు వెంట ఉన్న కారణంగా ప్రతి క్షణం కూడా ఆయన కృప వాళ్ళకు
ప్రాప్తిస్తూనే ఉండింది. అలా వాళ్ళకే కాదు, ఆ అవతారుని కార్యంలో సహకరించిన వాళ్ళందరికి కూడా ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క కృప పొంది తరించారు వాళ్ళంతా కూడా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా మూర్తి. జై బాబా అండి రామకృష్ణ గారు. చాలా చక్కటి